జమైకా కరేబియన్ మహాసముద్రంలోని ఒక అందమైన భయంకరమైన ద్వీపదేశం. ఈ దేశంలో ప్రజలు ఎప్పుడు మత్తులో ఉంటారు. 200 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు చెరుకు తోటలో పనిచేయడం కోసం కొన్ని వేల మంది భారతీయులను ఈ ద్వీపానికి తీసుకొచ్చి పడేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? బ్రిటిష్ సామ్రాజ్యానికి స్వతంత్రం లభించాక రాస్తాఫారియన్ లాంటి కొత్త మతాలను ఏర్పరిచి ప్రముఖ సంగీత విద్వాంసుడు బాబ్ మార్లే లాంటి వాళ్ళతో, పరుగుల రారాజు చిరుత ఉసేన్ బోల్ట్ గారితో, గాలి సునామీ క్రిస్ గేల్ లాంటి ఎంతోమంది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రీడాకారులు అందించింది జమైకా దేశాన్ని ప్రపంచ యాత్రికులు నాన్వేషణ కళతో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఆగండి. ప్రపంచంలో ఎక్కడా ఈ కనీ విని ఎరగని సూక్ష్మజీవుల నీలం రంగు నది. చాలా ఖర్చు పెట్టాను నాయన, పూర్తిగా చూడండి నాయన. తర్వాత కరేబియన్ దీవులు చాలా అందంగా ఉంటాయి, చాలా ఖర్చుతో ఉంటాయి. అన్ని దీవులు మీరు నా కళ్ళతో చూడాలి. ఓకే, లైక్ కమెంట్ చేయాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెలీజ్. అందరూ ఎలా ఉన్నారు? సో మొత్తానికి మనం బెలీజ్ దేశాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కరేబియన్ దీవుల్లోనే భయంకరమైన దేశం జమైకా వెళ్ళబోతున్నాం. మామూలుగా ఉండదు. రాస్తాఫారియన్స్, బాబ్ మార్లే, క్రిస్ గేల్, ఉసేన్ బోల్ట్, ఇంకా డారియన్ బ్రావో చెప్పుకుంటూ పోతే మహామహులు పుట్టిన దేశం, భయంకరమైన దేశం. మొత్తం ఈ కరేబియన్ దీవుల్లో జమైకా అంటే సుస్సు పోసుకుంటారు ప్రతి ఒక్కరు. అంత ఇలాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి వీడియోలు చేయాలన్నా, వ్లాగులు చేయాలన్నా గుండెలో దమ్ము ఉండాలా, బాల్స్లో గట్స్ ఉండాలా. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఎలాగో అక్కడ చేసేస్తాను. వీడియోకి లైక్ కొట్టి, సత్యం వీడియోకి లైక్ కొట్టి ముందుకు వెళ్ళండి. మామూలుగా ఉంటుంది. లెట్స్ గో. పిల్లలు ఏదో గెలిచారంట అండి. అదిగో సో యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి. సో ఈ బెలీజ్ దేశం నుంచి మీకు గివేవే కింద బెలీజ్ టీషర్ట్ తెస్తున్నాను. జాగ్వార్ ఉంది. తర్వాత మీకు బెలీజ్, నాకు బెలీజ్ మ్యాగ్నెట్. లెట్స్ గో. నిజంగా ఈ పాస్పోర్ట్తో తిరగడం ఎంత కష్టం అంటే 45 నిమిషాలు నుంచి చూపించారు. అంటే నా ఫ్లైట్ జర్నీ ఇప్పుడు ఎలాగుందంటే ఇక్కడ నుంచి కిందకి పనామా వెళ్తున్నాను. పనామా వెళ్ళి అక్కడ 12 గంటలు ఉండి అక్కడి నుంచి జమైకా వెళ్తాను. డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు. ఎక్కువ డైరెక్ట్ ఫ్లైట్ చాలా రేట్లు ఉన్నాయి. ఇదైతే తక్కువలో ఉంది కదా అన్నట్టు 12 గంటలు దాటి ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడ వీసా కావాలి. ఆ దేశం యొక్క వీసా కావాలి రూల్ ప్రకారం. మళ్ళీ ఆ దేశం వీసా మరి బాబు నా దగ్గర ఉన్నాయిరా. అమెరికా అంటే ఇండియన్ పాస్పోర్ట్ కదా, చాలా రెస్ట్రిక్షన్స్. ఎలాగైతే నేను మొత్తానికి దొరికింది. జమైకా అయితే వెళ్ళబోతున్నాను. లెట్స్ గో. విండో సీటే వచ్చింది. కాదు, నేనే అడిగాను నేను విండో సీట్ కావాలని. ఇచ్చారు. హ్యాపీ యూట్యూబర్ని అది ఇది అని చెప్పి. ఎనీవే మనం ఇప్పుడు పనామా వెళ్తున్నాం, పైనుంచి కిందకి. Once you let the light in, you won't see the beautiful stars shining down from afar. ఫ్లైట్లో లొకేషన్స్ ఎలాగున్నాయండి? ఏదో గ్రాఫిక్ లాగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం పనామా యొక్క రాజధాని పనామా సిటీలో ఉన్నామండి. మీ అందరికీ తెలిసి ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ఎయిర్పోర్టు. మీరు చూస్తున్నారు కదా మ్యాప్ పాయింట్. సో కరెక్ట్ మధ్యలో ఉంది. ఉత్తర అమెరికా ఖండానికి, దక్షిణ అమెరికా ఖండానికి. ఇటు సైడ్ వెళ్తే ఏషియా, ఇటు సైడ్ వెళ్తే యూరప్, ఆఫ్రికా. సో కరెక్ట్గా పాయింట్ మధ్యలో అనమాట పెద్ద ఎయిర్పోర్టు. అలా ఫ్లైట్లు వస్తూనే ఉంటాయి. చూడండి ఎంత పెద్దది ఉందో. మొత్తం షాపింగ్ మాల్ తిరగడానికి ఒక 2 రోజులు పట్టేద్ది. నెక్స్ట్ ఫ్లైట్ 12 గంటలు ఉంది. ఆ 12 గంటలు నా ఎలక్ట్రానిక్ బ్యాగ్ నా తల కింద పట్టుకుని నా నేల మీద అలా పడుకుని పోయాను. కానీ చాలా చూడండి ఒక్క నిమిషంలోని ఎన్ని ఏరోప్లేన్లు మీరు చూస్తుండగానే ఒక 20-30 ఏరోప్లేన్లు వెళ్ళిపోయి చూసారా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పనామా అండి. పడుకున్న 3 గంటల్లో 2 సార్లు లేపాడు. నిద్ర ఏం పట్టలేదు అనమాట. సో డైరెక్ట్ జమైకా వెళ్ళాక వీడియో చేస్తాను. నిద్రపోతాను బస్సు ఫ్లైట్లోని. కళ్ళు రాలిపోతున్నాయి కిందకి. వెల్కమ్ టు జమైకా అండి. మొత్తానికి ఇమిగ్రేషన్ చాలా స్మూత్గా అయిపోయింది. ఎందుకంటే నేను భారతీయుని కదా. అంటే ఇది కామన్వెల్త్ బ్రిటిషర్స్ పరిపాలించారు కదా, అందుకే మనకి భారతీయులకి వీసా ఫ్రీ అనమాట. చాలా బాగా అయింది. చాలా సరదా అయిన ఊరు, భయంకరమైన ఊరు. ఎప్పుడు వీళ్ళు మగవాళ్ళందరూ నిషాలా ఉంటారు. ఈ కరేబియన్ దీవుల్లో జమైకా అంటే మొత్తం చాలా దేశాలకి జాంకాయలు గడగడలాడుతాయి. ఎందుకంటే ఇక్కడ మగవాళ్ళు, అబ్బాయిలు, ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. చూశారు కదా. అండ్ వీళ్ళు ఇంగ్లీష్ చాలా వెరైటీగా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. దాన్ని కరేబియన్ ఇంగ్లీష్ అని అంటారు. మీకు వినిపిస్తాను. మినగాన్ వగ్వాన్ అంటే వాట్స్ గోయింగ్ ఆన్. చాలా వెరైటీగా ఉంటుంది. ఇది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఇది వెరైటీగా ఉందంటారు. సో ఇప్పుడు మనం హాస్టల్కి వెళ్ళిపోదాం. ఓకే, ఏటీఎం కార్డు పెట్టాను. జమైకా లక్ష్మీదేవి వస్తుంది.
వచ్చింది జమైకా లచ్చిందేవి. జమైకా లచ్చిందేవి పేరు వచ్చేసి జమైకా $1. అర్థమవుతుందా? $1 వచ్చేసి ₹10. అర్థమైందా? $1 వచ్చేసి జమైకా, $1 వచ్చేసి ₹10. ఇప్పుడు సిమ్ కొందామండి. సో సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాము 5,000. మామూలుగా ఉండదు అంటే నెల రోజులు ఇక్కడ కరేబియన్ ఇంకో అన్నీ అంతేనబ్బా, అన్ని రేట్లతో కూడుకుంది. ఇప్పుడు ట్యాక్సీకి ఒక 5,000 అడుగుతారు, 10,000 ఎక్కడికెక్కడ ఆవదాం. థ్యాంక్ యూ బాస్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. Welcome to Jamaica. యా మ్యాన్, థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ. యామాన్ అంటే చాలు, ఇక్కడ అన్ని పనులు అయిపోతాయి. యామాన్ జమైకా స్టైల్ అనమాట. హాస్టల్కి వచ్చాం రండి. ఇది భయంకరమైన దీవిలో మ్యాన్షన్ హౌస్ అనమాట. ఎంత చెట్టుకి అంత గాలి. మనకి ఇదే మ్యాన్షన్ హౌస్. ఏది హాస్టల్, 1 కాదు 2 కాదు, దగ్గర దగ్గర 7 మంది ఉంటాం ఒకేసారి. 1 2 3 4 5 6 రష్యన్ అమ్మాయిలు ఉన్నారు. రష్యన్ అమ్మాయిలు ఇక్కడ ఏం చేస్తుండో తెలియదు. దగ్గర దగ్గర 4 మంది ఉన్నారు అక్కడ. ఇది అది పత్తి వ్యాపారం. జమైకా పడుకొని జమైకాని ఎక్స్ప్లోర్ చేద్దాం. మర్చిపోకండి, మామూలుగా ఉండదు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Jamaica, yeah man, welcome to Jamaica. వెల్కమ్ టు జమైకా. మనం మోంటిగో బేలో ఉన్నాము. తిను ఇషా వాళ్ళ చెల్లి షాన్ రైట్, షాన్ అనమాట. వాళ్ళ అక్క సారీ షాన్. ఆ ఇషా ఎవరో మీకు తర్వాత చెప్తాను. ముందైతే జమైకాని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, షో మీ యువర్ కంట్రీ. మార్కెట్ రైట్, లోకల్ మార్కెట్ అండి. చాలా పెద్దది ఉంది. ఓహో, ఈ అమ్మా ఎంత ఉందో చూడండి, ఎన్ని ఎకరాలు ఉన్నదో. Say, again. Say to Kerry. This is my future husband. Jamaica man. Rasta, come fast. Habibi, come to Jamaica. ఈ జమైకా కరేబియన్ దీవుల్లో ఉండడం వల్ల చుట్టూ బీచ్లు అనమాట. దగ్గర దగ్గర 20 బీచ్లు ఉన్నాయి. ఇది ఫేమస్ హార్మోనీ బీచ్ అంటారు. అవన్నీ బీచ్లు మీకు చూపిస్తాను. చాలా అందమైన బీచ్లు. హార్మోనీ బీచ్ చూపిస్తాను. ఓకే, ఈ బీచ్ ఎలా చేశారంటే చుట్టూ పార్కులో నుంచి బీచ్ని అయితే తయారు చేశారు. అంత అందంగా ఫారెన్ బీచ్ అంటారు. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉందబ్బా. అసలు రాస్తాఫారియన్స్ అంటే ఎలా ఉంటారండి, వీళ్ళని రాస్తాఫారియన్స్ అంటారు. పెద్ద జుట్టు, ఏది అది మత్తు పదార్థాలు తీసుకుంటూ ప్యూర్ వెజిటేరియన్స్ అనమాట. వీళ్ళని రాస్తాఫారియన్స్ అంటారు. మీకు చూపిస్తాను రండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బాబ్ మార్లే గారు తెలుసు కదా, ఈయన పాప్ సింగర్. వీళ్ళ కొడుకుని నేను కలిశాను, మీరు చూస్తున్నారు కదా. వీళ్ళ కొడుకు డామియన్ మార్లే అనమాట. మొత్తం ఇదంతా బీచ్ చుట్టూ బాగుంది. సో ఇది డాక్టర్స్ కేవ్ బీచ్. ₹1000 అనమాట ఎంట్రన్స్కి. ఎందుకంటే ఫారినర్స్ ఇక్కడికి వస్తారు బికినీలు చెడ్డీలతో. మామూలుగా ఉండదు, కలర్ఫుల్గా ఉంటుంది. మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందో. మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు కలర్ఫుల్గా. మొత్తం బీచ్ అంతా చెడ్డీలు బికినీలు హోటల్స్తోని. దీన్ని డాక్టర్స్ కేవ్ బీచ్ అంటారు. అసలు మామూలుగా ఉండదు, మొత్తం ఎక్స్పెన్సివ్ అనమాట. ఇక్కడ బాగుంటుంది. అది పత్తాపారం. ఇదో జస్ట్ ₹1000 ఇచ్చాను ఈ వీడియో మీకు చూపించడానికి. మీ అందరికీ తెలుసు, పరుగుల రారాజు జమైకా. చిరుత కన్నా వేగంగా పరిగెత్తే వ్యక్తి, ఒలింపిక్ విజేత, లెజెండు ఉసేన్ బోల్ట్ గారి రెస్టారెంట్. మొత్తం ఆయన పెట్టుకున్నారు రెస్టారెంట్. ఆయన సాధించిన ఘనతలు రికార్డులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. బారం రెస్టారెంట్ పెట్టుకున్నారు. లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం. ఓకే, ఇదిగోండి ఉసేన్ బోల్ట్ గారి రెస్టారెంట్. చాలా పెద్దది, మామూలుగా లేదు, చాలా బాగుందా. ఒలింపిక్స్లో ఆయన వరల్డ్ రికార్డులు కొట్టారు కదా, ఆ టీషర్టు ఆ బూట్లు ఇదిగోండి రికార్డులు కొట్టినవన్నీ ఇక్కడ పెట్టారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. సచిన్ గారు, విరాట్ కోహ్లీ గారు అందరికీ రెస్టారెంట్లు ఉన్నాయి. నేను కూడా పెట్టాలి, ఆటగారు రెస్టారెంట్ అని పెడతాను. ఉసేన్ బోల్ట్ గారు ఆదర్శం, మనం కూడా పెడదాం ఆటగారు రెస్టారెంట్. మనకి డబ్బులు కావాలి కమ్మా, అంతే డబ్బులు లేదు చేతిలోని. ఇవన్నీ ఫ్రీ బీచ్లు. ఇప్పుడు మనం ఏరోప్లేన్ బీచ్కి వచ్చాం. ఏరోప్లేన్లు అన్నీ పక్క నుంచి వెళ్తాయి, చాలా బాగుంటుంది. లెట్స్ గో. మేము ఏరోప్లేన్ల కోసం వచ్చాము. మనోడు చేపలు పట్టారు అనమాట. బాబ్బా, ఇంకా ఏరోప్లేన్ రాలేదు, బోళ్ళు చేపలు పట్టాడు. ఇదో బాస్ మ్యాన్, బిగ్ బాబ్ మార్లే, 1 more బాబ్ మార్లే రాస్తా. ఇదో సి రెడ్ స్ట్రిప్లు అన్ని రకాలు కరేబియన్ ఫిష్ అంటారు. ఇది రెడ్ స్ట్రిప్, ఎల్లో స్ట్రిప్, బ్లాక్ స్ట్రిప్ అండ్ లాబ్స్టార్స్. ఎక్స్పెన్సివ్ అనమాట లాబ్స్టార్స్ అంటే. మనోడు పట్టాను, ఇంకా రాలేదు, ఏరోప్లేన్ రాలేదని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఏరోప్లేన్ ఇంకా రాలేదని చెప్పి వచ్చాను. బోల్డ్ పట్టాడు, అమ్మ మామూలు కాదు. బాగుంది, చాలా బాగుంది. మామూలుగా లేదు, మనతో మామూలుగా ఉండదు. గిలిగిలి గుంతలకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది షిప్ కారు అనమాట. అంటే కారు లాంటి షిప్ లాంటి కారు. ఇది అలాగా తీసుకెళ్తారు. ₹8,000 ఇప్పుడు ఇది నడపాలంటే. ఇక్కడ బాలీవుడ్ అని చెప్పి ఇండియన్ రెస్టారెంట్ పెట్టారు. అసలు రేట్లు ఎలాగ ఉన్నాయో తెలుసా, ప్రతిదీ 4,000 5,000.
ఇప్పుడు ఇద్దరం వెళ్తే 8,000 అయిపోద్దని చెప్పి నేను వద్దు లోకల్ ఫుడ్ తిందామని అన్నాను. మామూలుగా లేదు, బాలీవుడ్ అట. సో మీకు చరిత్ర చెప్పాను, బ్రిటిషర్స్ ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి. అదిగో అది షుగర్ క్యాన్, వీళ్ళందరూ ఇదే తింటారు. మన పళ్ళు మామూలుగా ఉండవు మరి. బ్రిటిషర్స్ తీసుకొచ్చారు షుగర్ క్యాన్ బిజినెస్కి భారతీయుల్ని. వాళ్ళతో పాటు వీళ్ళు మొత్తం అంతా ఎక్కడ చూడు షుగర్ క్యానే. ఇక్కడ మ్యాట్రీ స్ట్రాంగ్ ఉన్నా అమ్మాయి ఏంటందో చెప్పండి దమ్ముంటే. చూసుకుంటే ఆన్లైన్లో ఒక్కొక్కటి $400 అంటే 28,000 ఉంది ఆన్లైన్లో చూసుకుంటా. నేను ఏం చేశానంటే తనకు ఫోన్ చేసి, తను నా ఫ్రెండ్ తాలూకా ఇలాగ అంటాడంటే ఎందుకు మా అక్కను పంపిస్తానని చెప్పి, సో మా అక్కను పంపిస్తానని చెప్పి వాళ్ళ అక్కను పంపించింది. సో దానివల్ల ఇది జరిగింది. వాట్స్ గోయింగ్ ఆన్ భగవాన్? I know what you're talking about, man. It's a gossip rumor, you know. So అది పరిస్థితి మీకు అర్థమైంది కదా. ఇది మొత్తం మాఫియా మ్యాన్. My new husband need $20,000 dowry. No. Ma bomb. In India we take a dowry. No, that's not India. It's a Jamaica. But I take you India. You have to pay them for watch your back. This Babylon all to pay? That I don't know. Yo, Buddha. Mom, no woman, no cry. Yeah, man. Yo, man. Bye bye. Bye bye. Hey, don't make them girls steal you. I make a lick shot. You're gonna shot. Yeah. ఎంత పెద్ద ఇంగ్లీష్ పండితుడైనా వాళ్ళు మాట్లాడేది అర్థం అవుతుంది. ఎందుకంటే అది బ్రోకెన్ ఇంగ్లీష్ అని అంటారనమాట. అలవాటు ఉండాలి. నేను ఒక 6 సంవత్సరాలు వాళ్ళతో పనిచేస్తాను కాబట్టి నాకు అలవాటు ఉంది. జమైకా గ్రేట్ రివర్ అండి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము, మామూలుగా లేదనమాట. సూపర్ ఉంటుంది, ద బెస్ట్ అనే చెప్పాలి జమైకాలో. అది లైమ్ స్టోన్ మసాజ్ అండి. అంటే లైమ్ స్టోన్ ఉంటుంది కదా, వాళ్ళు మసాజ్ చేస్తున్నారు. అంటే లైమ్ స్టోన్ ని మొత్తం ఒళ్ళంతా రాస్తారు. ఇక్కడ లైమ్ స్టోన్ దొరుకుతుంది, ఆయుర్వేదిక్ ఉంటుందని. స్నానం చేసి ఎండలో ఉండి ఈ నీటిలో స్నానం చేస్తారు. అది ట్రెడిషన్ అనమాట. మొత్తం అందరూ అంతే. చాలా చాలా బాగుంది. ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అండి, ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ భలేగా ఉంటుంది. పార్టీ వైబ్ అనమాట ఇది కంప్లీట్గా. చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారో. బాగుందా? అది అలా నొక్కి దాన్ని నొక్కితే అది అలా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. జమైకన్ పైనాపిల్ పీగేస్తుంది ఎందుకు కాదన్నాలి. ఆర్గానిక్ పైనాపిల్ మొక్కల్లో పండిందంట. ఎందుకు వదిలేయడం? వీళ్ళు ముత్తాతలు భారతీయులట. మంత ప్రేమ చూపిస్తుండు. చూసారు కదా పట్టాపారం ఎలాగుందో. మామూలుగా ఉండదు. అందరూ అమెరికా నుంచి వస్తారు, ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ రాస్తా బిగ్ మ్యాన్, బిగ్ బాయ్ అండ్ బిగ్ బాయ్ టు బిగ్ మ్యాన్. యా, ఇట్స్ ట్రూ. ఈమె Puerto Rico, right? I'm from Puerto Rico. Oh, yeah. Dominican Republic. Dominicana, habla español. ¿Tú supiste? ¿Qué es lo que? What's up? Sí, chica mucho bonita, mejor bonita, hermosa. You see me, you can treat me like no chicken bag. You can treat me like an oxtail gravy. You can treat me like no chicken bag. But you're living in America, right? Yes. Yeah, man, enjoy the Jamaica. Thank have you. a blast. I love your river. You guys have amazing customers. Jamaica is so beautiful. It's so beautiful. I love that. I love it here. Yeah, man, boss men are enjoying lot, you know. This guy enjoying lot, man. ఇది దేశంలో లీగలండి, మొత్తం మన దేశంలో ఇల్లీగలు. సో అందుకే మొత్తం ప్రపంచ దేశాల నుంచి అందరూ టూరిస్టులు వచ్చి ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతారు. మెయిన్ మీకు ఇప్పుడు అర్థమవుతుందా? చావ్ మీరా అడియోస్. బాగుందమ్మాయి, చాలా ముద్దుగా. 20 సంవత్సరాల అమ్మాయికి. నో బి నో పావా. నాకు వీళ్ళ భాష వచ్చేయండి, వీళ్ళ భాష వచ్చు. ఇంగ్లీష్ ఎంత తోపైనా ఈ ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అన్నీ ఇంగ్లీష్ని మొక్కలు చెక్కలు చేసి మాట్లాడతారనమాట. మామూలుగా ఉండదు వీళ్ళు ఇంగ్లీషు. మీరు వస్తేనే తెలుస్తుంది. ఇక్కడ అవ్వట్లేదని మనం నీటిలో దిగిపోయి తీసుకెళ్ళిపోతుండ్రు. ఇంకా అవ్వట్లేదని ఒడ్డుకొచ్చి అదే ఈజీ అండి అంటుండ్రు. ఇంట్లో కరెంట్ ఎక్కువ ఉంది, లాగేస్తుంది. ఆడు కర్రతో ఇట్టేలాగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకెందుకు బాబు అని ఒడ్డుకి తీసుకెళ్ళిపోయి లాక్కొని వెళ్ళిపోతుండు. లైమ్ స్టోన్ అంటే తీసేస్తుండు, రాసేస్తుండు అంతే. ఎక్కడికెక్కడ పత్తి వ్యాపారం, లైమ్ స్టోన్ వ్యాపారం. ఇదిగా చూసారు కదా, అదే లైమ్ స్టోన్ తీసుకుంటున్నాడు, బోట్లు ఎట్టుకుంటుండు, రాసేసుకుంటుండు. మనిషికి రాయడానికి ఎంత అనుకుంటు తక్కువేం కాదు, 1000 రూపాయలు అమ్మా రాయ. వెరీ గుడ్ మ్యాన్, దట్స్ గుడ్ ఫర్ హెల్త్ రైట్? ఫాక్ మ్యాన్, వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇదిగో
బోల్ స్టోన్ మంచిది, చాలా మంచిది లైమ్ స్టోన్ మసాజ్. అయిపోయిందండి మొత్తానికి మన పత్తి వ్యాపారం, ఏది బొంగులో పత్తి వ్యాపారం అయితే అయిపోయింది. సో చాలా బాగుంది, వర్త్ అనే చెప్పాలి, ఎందుకంటే సూపర్, నేచర్ ఎక్సలెంట్. Traffic work like a ripple effect. Me 1 stop, 2 stop. I'm also friend. She's my friend, means you also my friend. Come to India. She's so beautiful. I gonna take it. Without dowry, I gonna take it. I have $1 million. Okay. Your mama said okay. Let's go, mama. So far, Jamaica so good. Yeah, man. Yeah, man. నేను అమ్మాయిని అలా పట్టుకున్నాను, ఇదిగోండి ఈ పక్కన ఈ అమ్మాయిని ఇలా పట్టుకున్నానని చెప్పి మీరు పట్టుకుంటే సిరిగి చాట్ వేసేస్తారు మన సైడ్. మన సంస్కృతి వేరు, వీళ్ళది వేరు. సో వీళ్ళది మటుకు ఇలా చెయ్యాలి. గుడ్ ఈవినింగ్ అండి. వేర్ వి గోయింగ్? Luminous Lagoon. Blue Magic. మాస్ మ్యాన్. యా మ్యాన్. సో మేము అందరం కలిపి ఇప్పుడు బ్లూ మ్యాజిక్కి వెళ్తున్నాం, బాగుంటుంది. ఆయిల్ ఎంత అనుకున్నారు? 1 లీటర్ వచ్చేసి $220 జమైకన్ డాలర్లు, అంటే దగ్గర దగ్గర $110 లీటరు. వచ్చేసానండి ప్రకృతిలోని అద్భుతాన్ని మీకు చూపించడానికి. ఇప్పుడు ఇక్కడ ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో నీలం రంగులో మెరుస్తూ ఉంటాయన్నమాట. మీకు ఎప్పుడు నేను చూపించలేదు నా ఛానల్లోని. ఒక కెమికల్ రియాక్షన్, మైక్రో ఇవి ఉంటారు కదా చిన్న సూక్ష్మజీవుల వల్ల. సో లోపలికి వెళ్దాం, చాలా బాగుంటుంది, చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలాసేపు జర్నీ చేసి వచ్చాం. లెట్స్ గో. చూస్తున్నారు కదా గ్లిస్నింగ్ వాటర్ అని చెప్పేసి, అంటే మెరుస్తుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్దాం, చాలా బాగుంటుంది. మొత్తం ఈవినింగ్ సాయంకాల సమయం ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. చూడండి సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడు వెళ్దాం కరేబియన్ మహాసముద్రంలో, ఈ వింతనైతే మీకు చూపించబోతున్నాను. సో ఫ్రీగా డ్రింక్ ఇచ్చారు, అక్కడ అమ్మాయిలు డ్యాన్స్ వేస్తున్నారు, మామూలుగా లేదు. లెట్స్ గో. సో షిప్లో అయితే బయలుదేరుతున్నాం, మామూలుగా ఉండదు. లెట్స్ గో. ఫస్ట్ బోట్ వెళ్ళిపోతుంది, అదిగోండి. ఆ లాంచ్ కూడా కదిలిందండి. లెట్స్ గో. అదిగోండి. ఓ నైస్ మ్యాన్. చూసారా బ్లూ కలర్? నైస్. చూసారా లైట్ కలర్? వావ్ కదా. అదిగోండి. వావ్ చాలా బాగుందండి. చూసారా? అదిగోండి అదిగోండి అదిగోండి. వావ్ అదిగోండి బ్లూ కలర్ అదిగోండి. ఇంకా మోర్ స్ప్లాష్, మోర్ బ్లూ వస్తుంది. అదిగోండి 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 అదిగోండి. Well, I turned it away, but it's calm down. Try again. లైటు. ప్రపంచంలో ఈ వింత 2 చోట్ల మాత్రమే చూడొచ్చండి. ఇవి పిల్లలు జాగ్రత్తగా వినండి. మైక్రో ఆర్గానిజం, సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవులు రాత్రిపూట మెరుస్తూ ఉంటాయి కదిలినప్పుడు. బయోలుమినిజం, డైగ్నోఫ్లాగ్లలేట్స్ అంటారనమాట. సైంటిఫిక్ పదాలు నాకు నోరు తిరగట్లేదు. సో వాటి వల్ల అవి కదలడం వల్ల సో బ్లూ కలర్ వస్తుంది. మీకు నచ్చిందని అనుకుంటాను. చాలా ఖర్చు పెట్టి చేశాను, చాలా అందంగా వచ్చింది, కానీ మన కెమెరాలు సరిపోలేదు. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. బ్లూ కలరు రాత్రిపూట మెరవడం చాలా, అక్కడైతే సూపర్ ఎక్స్పీరియన్స్. షాన్, థ్యాంక్ యూ సో మచ్. No See you. problem. Bye bye. See you again. Bye, Chini. I love Jamaica, man. Yeah, man. ఎలా ఉందండి రాత్రిపూట మెరిసే నీలం రంగు నది? బాగుంది కదా. కానీ స్పెషల్ కెమెరాలు ఉండాలండి. అక్కడైతే బాగా కనబడుతుంది, అది మన కెమెరాలో కనబడట్లేదు. దానికి నైట్ వెర్షన్ కెమెరాలు ఉండాలి. డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫీ వాళ్ళ దగ్గర ఉంటాయి, మన అంత బడ్జెట్ లేదు. ఎనివే బాగా వచ్చింది. ఆ బ్యాంబోర్ ఎవరు అని, ఈ షాన్ అని ఈ అమ్మాయి ఎవరంటే మా ఫ్రెండ్ క్రూజ్ షిప్లో పనిచేసేటప్పుడు 5 సంవత్సరాల క్రితం పరిచయం అనమాట. ఇషా అనేసి. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను రావడం అవ్వదు, ఇక్కడ అన్ని ఎక్స్పెన్సివ్, డబల్ రేట్లు చెప్తున్నారు అనగానే తిను పంపించింది. సో అన్ని వీళ్ళు లోకల్లో అయితే తక్కువ రేట్లు. ఇప్పుడు అమ్మాయి బొంబోర్ ఎవరికి తీసుకెళ్ళిందంటే జస్ట్ నాకు $70 అయిపోయింది. అదే ఆన్లైన్లో అయితే $250 చెప్తున్నారు. సో ఈ విధంగా ప్రైస్ తక్కువ అయిపోయింది. రేపు మనం కింగ్స్టన్ వెళ్తున్నాం. అయితే వెళ్తున్నాము. మాంటెగో బే నుంచి బస్ జర్నీ చేయాలి. ఈ వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి రేపు కింగ్స్టన్ వీడియోలోని మంచి ఏది జమైకా యొక్క రాజధాని మనం కింగ్స్టన్ చూడబోతున్నాం. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది వీడియో. ఓకే, ఈ వీడియో ఎంతతో సమాప్తం. బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.